పగిలిన కుండ. ఒక చిన్న గ్రామంలో నీరు మోసే వ్యక్తి ఒక స్తంభానికి ఇరువైపులా రెండు పెద్ద కుండలను వేలాడదీసి వాటిని తన మెడకు అడ్డంగా మోసుకున్నాడు. ఒక కుండలో పగుళ్లు ఉన్నాయి, మరొకటి పరిపూర్ణంగా ఉంది మరియు ఎల్లప్పుడూ పూర్తి నీటిని సరఫరా చేస్తుంది. అయితే పగిలిన కుండ ప్రవాహం నుండి యజమాని ఇంటికి సుదీర్ఘ నడక తర్వాత సగం మాత్రమే నిండిపోయింది. 2 సంవత్సరాలుగా ఇది ప్రతిరోజూ కొనసాగింది. పరిపూర్ణ కుండ దాని విజయాల గురించి గర్వపడింది. పగిలిన కుండ దాని అసంపూర్ణతకు సిగ్గుపడింది మరియు అది చేయడానికి తయారు చేయబడిన దానిలో సగం మాత్రమే సాధించగలగడం పట్ల బాధగా అనిపించింది. ఒక రోజు పగిలిన కుండ ప్రవాహం దగ్గర నీరు మోసే వ్యక్తితో మాట్లాడింది. నేను నా గురించి సిగ్గుపడుతున్నాను మరియు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నా లోపాల కారణంగా మీరు పొందవలసిన సగం నీరు మాత్రమే పొందుతారు. నీళ్లు మోసేవాడు నవ్వి, నీ దారి పక్కనే పూలు ఉన్నాయని నువ్వు గమనించావా? నీ పగులు గురించి నాకు ఎప్పుడూ తెలుసు, అందుకే నేను నీ పక్కన పూల విత్తనాలు నాటాను. మనం తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతిరోజూ నువ్వు వాటికి నీళ్లు పోస్తున్నావు. 2 సంవత్సరాలుగా నా యజమాని టేబుల్ను అలంకరించడానికి నేను ఈ అందమైన పువ్వులను కోయగలిగాను. నువ్వు ఉన్న విధంగానే లేకపోతే ఈ దారిలో అందం ఉండదు. నీతి: ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన లోపాలు ఉంటాయి, కానీ మనం వాటిని అంగీకరించడం మరియు వాటిని తెలివిగా ఉపయోగించడం నేర్చుకున్నప్పుడు మన అపరిపూర్ణతలు కూడా ఊహించని అందానికి దారితీయవచ్చు.